హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు అనుభవిస్తున్న పరిస్థితులు మీ భవిష్యత్తుని నిర్ణయించవు. మీరు ఇప్పుడు ఎలా ఉండాలి అనే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయమే మీ భవిష్యత్తుని మారుస్తుంది. అదే నిజం. చాలా వరకు ఛానల్స్లో, థంబ్నెయిల్స్లో జీవితం మారిపోయే మాటలు, మోటివేషనల్ స్టోరీస్, ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అని చాలామంది చెబుతూ ఉంటారు. మీరు నేను అందరూ అనుకుంటాము జీవితం మార్చుకోవాలని. కానీ మనం ఆ నిర్ణయం తీసుకోవడం లేదు. తీసుకున్న ఆ నిర్ణయం మీద నిలబడడం లేదు. అందుకే మనం ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే వృద్ధాప్యంలో మన జీవితం ఎలా ఉండాలో ఆధారపడి ఉంటుంది. కొన్ని లక్షల కాపీలు అమ్ముడుపోయిన ది స్కై గెట్స్ డార్క్ స్లోలీ అనే పుస్తకంలో రచయిత వృద్ధాప్యంలో వచ్చే సమస్యలకు ఇప్పుడు మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి ఖచ్చితత్వంతో నిలబడాలి అనే దాని మీద అద్భుతమైన వివరణ ఇచ్చారు. మీరు లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఈ వీడియో మారుస్తుంది. సో దానికోసం వీడియో చివరి దాకా చూడండి. వీడియో చూసేవారు తప్పకుండా లైక్ చేయండి. అది యూట్యూబ్ ఆల్గారిథంకు ఉపయోగపడుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పుస్తకం నేను చదవలేదు, కానీ గూగుల్లో దీని సారాంశం చదివాను. వృద్ధాప్యంలో డబ్బు అవసరం గురించి ఆ సారాంశంలో ఇలా ప్రస్తావించారు. నువ్వు వెల్లకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు. గగనంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి. నిన్ను అరే ఒరే అని పిలిచే స్నేహితులు ఒక్కరొక్కరు రాలిపోతూ ఉంటారు. నీ ముందు నిక్కర్లేసుకొని తిరిగిన పిల్లలందరూ ఇప్పుడు యుక్త వయసులోకి వచ్చి నీ చుట్టూ చాలా హడావిడిగా తిరుగుతూ ఉంటారు. నీతో మాట్లాడే సమయం కూడా వారికి ఉండదు. నీ మీద స్పాట్లైట్ ప్రసరించడం మానేసి చాలా కాలం అయిపోయి ఉంటుంది. నీ జీవితంలో నువ్వు ఎన్నో సాధించి ఉండవచ్చు. నీ కీర్తి 4 దిక్కులా ప్రసరించి ఉండొచ్చు. కానీ ప్రస్తుతం దాన్ని ఎవరు గుర్తించరు. ఈ సొసైటీ నీ గురించి పట్టించుకోవడం మానేసి చాలా కాలమై ఉంటుంది. దాహంతో ఎక్కడో ఒక కాకి అరుస్తూ ఉంటుంది. నీలాంటి వృద్ధుడు ఎవరో నీకు అప్పుడప్పుడు ఫోన్ చేసి ఇంట్లో తన అవస్థ చెప్పుకుంటూ ఉంటాడు. నీ అమూల్య అభిప్రాయాలని చెప్పడానికి ఒక శ్రోత ఈ ప్రపంచంలో దొరికిన సంతోషం నిన్ను తబ్బిబ్బు చేస్తుంది. యవ్వనంలో హెల్త్ ఇన్సూరెన్స్ మానేసి ఆ డబ్బులు పిల్లల ఫీజులు కట్టావు. నువ్వు మధ్య వయసులో సంపాదించింది పిల్లల్ని అమెరికా పంపించడానికి ఖర్చు పెట్టావు. అందరితో నా కొడుకు అమెరికాలో, కూతురు ఆస్ట్రేలియాలో ఉన్నది అని గర్వంగా చెప్తూ ఉంటావు. ఎన్నేళ్లకు ఒకసారి వాళ్ళు నిన్ను చూడడానికి వచ్చారన్నది మాత్రం చెప్పవు. అమెరికా నుంచి పిల్లలు సెల్ ఫోన్లో నీ పుట్టినరోజు తేదీ చూసి ఫోన్ చేస్తారు. నీకు నీ మనవడితో మాట్లాడాలని చాలా ఉంటుంది, కానీ వాడు చాలా బిజీ. అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. పక్క గదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లవారుతుంది. పక్క మీద గంటలు రోజుల తరబడి పడుకొని ఉండడం సాధారణమవుతుంది. పుట్టిన కొత్తలో పక్క మీద శిశువు నెలల తరబడి కదలకుండా ఎలా ఉంటుందో తిరిగి అదే స్థితికి సంభవిస్తుంది. ఒకటే తేడా ఏమిటంటే చిన్నప్పుడు ఆలనా పాలనా చూసుకోవడానికి తల్లి ఉంది. ఇప్పుడెవరూ లేరు. అప్పుడప్పుడు వచ్చి పలకరించే కూతురు, తప్పదన్నట్టు సేవలు చేసే కోడలు. నీ అదృష్టం బాగా లేకపోతే అనాథాశ్రమంలో వారు కూడా ఉండరు. నువ్వు కొద్దిగా ఎక్కువ తిన్నా, అసలు తినకపోయినా మెడిసిన్ చదివిన డాక్టర్లాగా నీ పిల్లలు నీకు సలహా ఇస్తూ ఉంటారు. ఒళ్ళు వెచ్చబడితే చలిలో ఎందుకు తిరిగావని, జలుబు చేస్తే చన్నీళ్ళ స్నానం ఎందుకు చేశావని, కాళ్ళు నొప్పులు పెడితే గుడికి ఎందుకు వెళ్ళావని నిన్ను మందలిస్తూ ఉంటారు. పొద్దున లేచేసరికి అకస్మాత్తుగా ఏ జలుబో కీళ్ళ నొప్పులో ప్రారంభమవుతాయి. బాత్రూంలో పడడం, కాళ్ళు విరగడం, జ్ఞాపక శక్తి నశించడం. ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ చాలా క్యాజువల్గా నీకు క్యాన్సర్ అని చెప్పడం మొదలైనవన్నీ నీ జీవితంలో భాగమైపోతాయి. నీది మరీ మధ్యతరగతి కుటుంబం అయితే నువ్వు సంపాదించిన డబ్బే అయినా నీ ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా, చూసి చూడనట్లు నీ మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో నీ పక్క గదిలోని నీ వాళ్ళు చర్చిస్తూ ఉంటారు. ఇలా ఎన్నాళ్ళు? వృద్ధాప్యంలో మన జీవితం అలా ఒంటరిగా ఉండిపోవాల్సిందేనా? మన వాళ్ళతో జీవించి చివరి నాటి వరకు సంతోషంగా గడపాలి అంటే మరేం చేయాలి? ది స్కై గెట్స్ డార్క్ స్లోలీ అనే పుస్తకంలో రచయిత ప్రస్తుత జీవన విధానం మార్చుకుంటే పై సమస్యల్లో కనీసం కొన్ని తగ్గించుకోవచ్చు అని అంటాడు.
ఆకాశం క్రమక్రమంగా నల్లబారుతోందని, ఒక్కొక్క దీపమే ఆరిపోతుందని గ్రహించిన వ్యక్తి జీవితపు ఆఖరి స్టేజ్ కోసం ఆరోగ్యవంతంగా ప్రిపేర్ అవ్వాలంటే 5 సూత్రాలు గుర్తుంచుకోవాలి అంటాడు. ఆకాశం పూర్తిగా నల్లబడక ముందే నీ దారి పొడుగున లైట్లు వెలిగించి శక్తి ఉన్నంత వరకు పనిచేస్తూ ఉండు. నీకన్నా అశక్తులకి, అనాథలకి సహాయం చేస్తూ ఉండు. అంటే మనం ఎదుటివారికి సహాయం చేసినప్పుడు వారి కళ్ళల్లో కనిపించే ఆ సంతోషమే మన జీవితంలో నెమరు వేసుకునే తీపి జ్ఞాపకాలుగా ఎప్పటికీ మిగిలి ఉంటాయి. ఏకాంతం స్థానే స్థూనిత ప్రవేశించినప్పుడు అది అతి తొందరలో ఒంటరితనంగా మారుతుందన్న విషయాన్ని నువ్వు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత బాగుంటుంది. ప్రతి మనిషి చుట్టూ ఒక తావి ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ అది సుగంధ సౌరభ పరిమళంగానో దుర్గంధం పూరితంగానో మారుతుంది. ఎలా మారుతుందనేది నీ హుందాతనాన, నీ చాదస్త ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మన ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా ఉండడమే మన జీవితాన్ని సుగంధ పరిమళంగా మారుస్తుంది. పిల్లలు పుట్టగానే లావు అవ్వడం సహజం అనుకోకు. జిహ్వ చాఫల్యం తగ్గించు. ఒక వయసు వచ్చాక తిండి ఆనందం కాదు, అవసరం. వయసు పెరిగే కొద్దీ శరీరం ఇచ్చే సంకేతాలు గమనిస్తూ ఉండు. అంటే నీ జీవితంలో ఇప్పటి నుండే ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకో. అది నీ చివరి దశలో నీకు ఎలాంటి ఆరోగ్యకరమైన ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తుంది. వయసు వల్ల వచ్చిన అధికారంతో నీ చుట్టూ ఉన్న వాళ్ళని శాసించకు. వీలైనంత వరకు వారి చర్యలపై నీ అమూల్య అభిప్రాయాన్ని వెల్లడి చేయకు. నీ బోధనలు ఆపి ఒక్కడివే ఉండటం ఎలాగో నేర్చుకో. లేకపోతే నీ ఇంటి వారు నిన్ను మరింత దూరం పెడతారు. ఇప్పటి నుండి అయినా ఇతరుల అభిప్రాయాలకు విలువనివ్వడం అలవర్చుకో. చిన్న పెద్ద అని తేడా లేకుండా మంచి అనేది ఎవరు చెప్పినా అది స్వీకరించే విధంగా నీ పెద్దరికం ఉండాలి. ఇంకా ఈ అలవాట్లు నువ్వు ఇప్పటి నుండి అలవర్చుకుంటే నీ జీవిత చమరాంకంలో అవి నీకు స్నేహితుల్లాగా తోడు నిలుస్తాయి. ఒంటరిగా కూర్చొని పుస్తకాలు చదువు. ఏకాంతంలో సంగీతాన్ని విను. ఓపికంటే మొక్కల్ని పరిరక్షించు. చిన్నపిల్లలతో కొద్దిసేపు వారికి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్పై కబుర్లు చెప్పు. అఫెక్షన్ బ్యాంకులో ఆప్యాయతని క్రెడిట్ చేసుకుంటూ వెళ్ళు. ఎప్పుడైతే నువ్వు మానసికంగా ఇలా ప్రిపేర్ అయ్యావో నీ వృద్ధాప్యాన్ని 10 సంవత్సరాలు వాయిదా వేయగలవు అంటాడు ది స్కై గెట్స్ డార్క్ స్లోలీ అనే పుస్తక రచయిత. సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.